హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్. ఆల్జిబ్రా మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈజీ వేలో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి 5x² - 3x - 2 = 0. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ చూడండి 5x² - 3x - 2 = 0 అనే క్వశ్చన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్యాక్టర్ టైప్లో రాసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 5x² - 5x + 2x -2 = 0. ఇక్కడ చూడండి నేను -5x + 2x అనేది నేను ఎందుకు రాశాను అంటే అక్కడ మనకు క్వశ్చన్లో -3x అని ఉంది కదా. సో -3x అని రావడం కోసం -5x + 2x అని రాశాను. సో ఇక్కడ చూడండి 5x² - 5x అంటే అందులో మనకు 5x అనేది కామన్ తీస్తే x - 1 అవుతుంది. సో +2 అంటే మళ్ళీ +2x - 2లో నుంచి +2 కామన్ తీస్తే x - 1 = 0 అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే x - 1 అనేది కామన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం x - 1 అనేది కామన్గా రాసేసుకొని నెక్స్ట్ 5x + 2 = 0 అనేది రాసేయాలి. సో రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే x - 1 5x + 2 = 0 అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే x - 1 = 0 అని రాసేయాలి. నెక్స్ట్ 5x + 2 = 0 అని రాసేసుకోవాలి. ఓకే, రాసేసిన తర్వాత ఇక్కడ చూడండి x - 1 = 0 అంటే దట్ ఈజ్ x = 1 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5x + 2 అంటే మనకి ఈక్వల్ టు మనకు రైట్ వెళ్తే ఏమవుతుంది, అది సింబల్ చేంజ్ అవుతుంది కదా. సో -2 అవుతుంది. సో x = -2/5 అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది ఫైనల్గా x = 1 x = -2/5 అనేది వచ్చేసింది. సో ఈ ప్రాసెస్ ఇలా కాకుండా ఇంకొక వేలో కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ax² + bx + c = 0 అనేది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకు క్వశ్చన్లో 5x² - 3x - 2 = 0 అనే క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఉన్న ఫార్ములాను బేస్ చేసుకొని అక్కడున్న క్వశ్చన్కు మనకి ఈజీ వేలో ఆన్సర్ అనేది సాల్వ్ చేయవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఏం రాయాలంటే a + b + c = 0 అని రాసేసుకుందాం. సో రాసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన క్వశ్చన్లో abc వాల్యూస్ అనేది ఏమేమో రాసేయాలి ఫస్ట్. సో మనకు క్వశ్చన్లో 5x² - 3x - 2 = 0 అంటే అందులో మనకి ఏ వాల్యూ ఏంటిది, a = 5. నెక్స్ట్ b వాల్యూ ఏంటిది, ఇక్కడ మనకు క్వశ్చన్ బేస్ చేసుకొని -3. నెక్స్ట్ c వాల్యూ ఏంటిది, మనకు క్వశ్చన్ బేస్ చేసుకొని -2. సో మనకి ఏబీసీ వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. సో వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఏబీసీ వాల్యూస్ను మనం a + b + c = 0 అని రాసినాం కదా. సో ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏంటంటే ఇక్కడ మనకు 5 + b అంటే -3 + c అంటే -2 = 0. ఇక్కడ చూడండి 5 +× -, -, సో -3 - 2 = 0. 5 -3 - 2 అంటే -5 = 0. సో 5 - 5 అంటే 0 = 0. సో మనకి ఇక్కడ 0 = 0 అనే పాసిబుల్ అయినప్పుడు మాత్రమే ax² + bx + c = 0 అనే ఫార్ములాను బేస్ చేసుకొని ఇది క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకు x = 1 అనేది మనకు అది డిఫాల్ట్ కావచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది x = c/a అనేది ఇంకొకటి తీసుకోవాలి. సో x = 1 డిఫాల్ట్ అయినప్పుడు x = c/a అనుకున్నప్పుడు మనకు క్వశ్చన్లో 5x² - 3x - 2 = 0 అన్నాడు. సో మనకు ఫార్ములా ఏంటి, అక్కడ ax² + bx + c = 0 అన్నాడు. సో ఇక్కడ మనకు x = 1 అనేది డిఫాల్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు x = 1 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి x = 1 x = -2/5 అని వచ్చింది. ఇక్కడ -2/5 అంటే మనకి x = c/a అన్నాడు. సో x = c/a అంటే మనకు c వాల్యూ నెక్స్ట్ a వాల్యూ అనేది రాసేయాలి. సో మనకి ఇక్కడ బేస్ చేసుకొని x = 1 అనేది మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ డిఫాల్ట్ అనేది అయ్యింది కాబట్టి సో x = 1 రాసేసుకోవాలి. నెక్స్ట్ x = c/a అంటే మనకు క్వశ్చన్లో బేస్ చేసుకొని c వాల్యూ ఏంటిది ఇక్కడ -2 a వాల్యూ ఏంటి ఇక్కడ 5. సో x = -2/5 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. సో x = 1 x = -2/5. సో ఇక్కడ చూడండి మనకు x = 1 x = -2/5 అనేది మనకి ఫస్ట్ మనకు ప్రాసెస్ చేసినప్పుడు కూడా సేమ్ అదే వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో కూడా x = 1 x = 2/5 అనేది వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఏ వేలో చేసినా మనకు ఆన్సర్ అనేది ఇదే వచ్చేసింది. మనకి ఈజీ వేలో చేస్తే ఇలా వచ్చేసింది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.